ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. సద్గురువు యొక్క అనుగ్రహం పొందడానికి ఒక మూల సూత్రం ఉంటుంది. మన భావం విశ్వాసాన్ని బట్టే సద్గురువు వద్ద మనం ఫలితాన్ని పొందుతాం. అందుకు సంబంధించి 20-21 అధ్యాయాల్లో ఎంత విశ్వాసం ఉంటే, ఎంత నమ్మకం ఉంటే, మన మనస్సులో ఏ భావం ఉంటే మనం సద్గురువు వద్ద ఫలితాన్ని పొందుతామో 20-21 అధ్యాయాలు తెలియజేస్తాయి. అంతేకాదు ఈ అధ్యాయాల్లో గొప్ప భక్తి వైభవం ఉంటుంది. మన జీవితంలో మనం తృప్తికరమైనటువంటి జీవితాన్ని ఏ విధంగా గడపాలి అనేటువంటి అద్భుతమైనటువంటి విషయాలు ఉంటాయి. 20వ అధ్యాయం మనందరికీ ఎంతో ఇష్టమైన అధ్యాయం. అంతేకాదు మన మనస్సులను శాంతపరుస్తుంది. ఈ అధ్యాయంలో ఈశా వ్యాసోపనిషత్తు ద్వారా జరిగినటువంటి బోధ, బాబా దాస్గన్ మహారాజుకు ఈశా వ్యాసోపనిషత్తు రచనలో చేసినటువంటి సహాయం, దాని అర్థం పరమార్థాన్ని ఎంతో అద్భుతంగా దాస్గన్ మహారాజు మరాఠాలో ఉన్నటువంటి ఈశా వ్యాసోపనిషత్తును సరళంగా టీకా రూపంలో అనువదించాలని చెప్పి పూనుకుంటారు. వారు రచన ప్రారంభించిన తర్వాత అనేక రకాలైనటువంటి సంశయాలు, ఆ రచన ముందుకు పోకపోవడం, ఇదంతా జరుగుతుంటే తను ఒకటే భావించాడు: గురువు యొక్క కృప లేకుండా ఏ పని ముందుకు సాగదు. వారి అనుగ్రహం అనేటువంటి పంచదార లభిస్తేనే ఈ ఈశోవ్యాసోపనిషత్తు యొక్క భావార్థం మధురంగా వస్తుంది. అందువల్ల ఈ సంశయం తీర్చుకోవడానికి బాబా దగ్గరికే వెళ్ళాలనుకుంటాడు. వెళ్ళి బాబాకు ప్రణామం చేసి కూర్చుంటే బాబా అడుగుతారు, ఏం గను అంతా కుశలమేనా, ఎక్కడి నుంచి రావడం అని అంటారు. అప్పుడు దాస్గన్ మహారాజు గారు చెప్పినటువంటి సమాధానం, బాబా మీ అనుగ్రహం అనేటువంటి ఛత్రం కింద ఉండగా నాకు ఎందుకు చింత అంటే, ఎప్పుడూ కూడా బాబా అనుగ్రహ ఛత్రం కింద ఉన్నటువంటి వారికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. దాస్గన్ మహారాజు యొక్క భావన అది. తను ఎంత పాండిత్యాన్ని సంపాదించినా, ఎంతమంది మహాత్ముల యొక్క చరిత్ర రాసినా, తను ఎప్పుడూ కూడా సద్గురు అనుగ్రహ ఛత్రం క్రిందనే ఉన్నాను, అది దాటిపోతే ప్రమాదంలో పడతామనేటువంటి ఎరుకలో దాస్గన్ మహారాజు ఉన్నారు. అందుకనే దాస్గన్ మహారాజుకు ఎంత కీర్తి వచ్చినా, ఎంత ప్రతిష్ట పెరిగినా, ఎంత జనాదరణ పెరిగినా వారు ఒదిగే ఉన్నారు తప్ప పాండిత్య గర్వంతో ఏ రోజు కూడా విర్రవీగలేదు. ఎప్పుడూ తను గుర్తుపెట్టుకునేటువంటిది, ఒక్కసారి సద్గురు యొక్క అనుగ్రహ ఛత్రం కింది నుంచి బయటికి వచ్చామా ఆ తాపంతో కాలిపోతాము అనేటువంటిది ఆ సత్యాన్ని ఎరిగినటువంటి వారు దాస్గన్ మహారాజ్. అందువల్ల బాబా మీ అనుగ్రహ ఛత్రం ఉండగా నేను దేని గురించి దుఃఖించాల్సినటువంటి అవసరం లేదు, నేను ఎప్పుడూ కూడా ఆనందంగానే ఉంటానని జవాబిచ్చారు. బాబా మీకంతా తెలుసు, ఏదో ఒక సమస్యను సృష్టించి మీ పాదాల వద్దకు లాక్కొస్తారు, నా చేత ఒక సత్కార్యాన్ని ఆరంభిస్తారు. ఆ సత్కార్యము రంగు రూపు దాల్చేసరికి ఏదో ఒక సంశయం నాలో ఉద్భవిస్తుంది, మీ చరణాల వద్దకు ఆ సంశయం లాక్కొస్తుంది. బాబా ఈశోవ్యాసోపనిషత్తు యొక్క భావార్థాన్ని ప్రాకృతిక భాషలో రాయాలనేటువంటి సంకల్పం, కానీ అది ఎక్కడ ఆరంభించాలి, దాని యొక్క సారాంశం ఏమి రాయాలి అనేటువంటి సంశయంతో నా ఆలోచనలన్నీ కూడా సుడిగుండాల్లా తిరుగుతూ ఉన్నాయి. ఎక్కడా కూడా నా ఆలోచన స్థిరం కావట్లేదు, నా మనస్సుకు అసలైనటువంటి బోధ పడట్లేదు, ఆ ఉపనిషత్తు యొక్క సారం నాకు అందట్లేదు అనేటువంటి విషయాన్ని బాబాకు చెప్తారు. బాబా ఎంత ఈజీగా అంటే వారి యొక్క బోధ అత్యంత సరళంగా ఉంటుంది, చాలా అలితి మాటలతో చెప్పేస్తారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ అనుకున్నారు బాబా దాస్గన్ మహారాజును కూర్చోబెట్టి ఈశోవ్యాసోపనిషత్తుకు సంబంధించినటువంటి సారాంశాన్ని బోధిస్తారని చెప్పి. కానీ బాబా వెరీ సింపుల్గా ఒక మాట అనేస్తారు, గనును వచ్చినటువంటి దారిలోనే తిరిగి వెళ్ళేటప్పుడు పార్లేలో దిగు, కాకాసాహెబ్ ఇంటికి వెళ్ళి అక్కడ బస చెయ్యి, అక్కడ ఉన్నటువంటి పనిపిల్ల కాకా పనిపిల్ల నీకు సమాధానం చెప్తుంది అని అంటారు. దాస్గన్ మహారాజు ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
సాధారణంగా గురువు ఆశ్రితులు ఏం కోరుకుంటారు? గురువే స్వయంగా బోధిస్తారు, ఉపదేశిస్తారు, దానికి సంబంధించినటువంటి తాత్పర్యాన్ని, ఆ సారాన్ని గురువు బోధిస్తారు అని చెప్పి. బాబా ఎప్పుడూ కూడా బోధనలకు పరిమితం కాలేదు. బాబా ప్రతిదీ ఆచరణాత్మక రూపంగానే వారు ఆచరించారు, ఆచరణాత్మక రూపంగా అనుభవం ఇచ్చారు. ఆచరణాత్మక రూపంగా ఈశోవ్యాసోపనిషత్తుకు సంబంధించినటువంటి సారాన్ని తెలియజేయడానికి కాకా ఇంటికి పంపిస్తారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. అరే, వేదాల నుంచి పుట్టుకొచ్చినటువంటి ఉపనిషత్తుల సారాన్ని కనీసం వేద సంస్కారం లేనటువంటి ఆ పనిపిల్ల ఏ విధంగా చెప్తుంది? ఆ పనిపిల్లకు కనీస సంస్కారాలు కూడా ఉండవు కదా, కనీస విద్య కూడా లేదు కదా, అటువంటి పిల్ల ఏ విధంగా చెప్తుందని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సంశయాన్ని తన మనసుల్లో వ్యక్తం చేసుకున్నారు. కానీ దాస్గన్ మహారాజు మనస్సులో ఒక్క సంశయం కూడా రాలేదు. వెంటనే బాబా ఆజ్ఞాపించినటువంటి మరుక్షణం తన సంచి తీసుకొని రైలు ఎక్కుతాడు. ముంబైకి వెళ్ళి ఆ రోజు రాత్రి అక్కడికి చేరుకుంటే ఉదయాన్నే ఒక అద్భుతమైనటువంటి గాత్రం అక్కడ వినిపిస్తుంది. ఆ నామ్య అనేటువంటి పనివారి యొక్క చెల్లెలు అక్కడ ఉదయాన్నే గిన్నెలు తోముతూ అందమైనటువంటి శ్రావ్యమైనటువంటి పాట తను పాడుతుంది. ఆ శ్రావ్యమైనటువంటి గొంతుని విని దాస్గన్ మహారాజుకు మెలకువ వస్తుంది. ఆ గొంతులో తొణికిసలాడుతున్నటువంటి ఆ పాటను ఎంతో శ్రద్ధగా వింటాడు. ఎంతో తృప్తి లేకపోతే ఆ పనిపిల్ల అంత అద్భుతమైనటువంటి పదాలతో పాట పాడుతుంది. కాబట్టి ఈ పిల్లే ఏమో బాబా చెప్పినట్టు ఈశోవ్యాసోపనిషత్తుకు అర్థాన్ని తెలియజేస్తుంది అని చెప్పి తను లేచి చూస్తాడు. లేచి చూసేసరికి చిరిగిపోయినటువంటి బట్టలు కట్టుకొని చింకి వస్త్రాలతో ఆ బండపైన కూర్చొని గిన్నెలు తోముతూ ఉంటుంది. ఆ అమ్మాయి మోములో పని చేస్తున్నప్పుడు ఇంత చికాకు కూడా లేదు. ఆనందంగా తన పని చేసుకుంటుంది. ఆ పనిలో మరింత ఆనందాన్ని పొందడానికి శ్రావ్యమైనటువంటి గీతాన్ని ఆమె ఆలపిస్తుంది. అప్పుడే మోరేశ్వర్ ప్రధాన్ దాస్గన్ మహారాజుకు కొత్త పంచెలు తీసుకొని వస్తాడు. దాస్గన్ మహారాజ్ చెప్తారు, అయ్యా ఈ పంచెలు వద్దులే, నువ్వు మార్కెట్కి వెళ్ళి నారింజ రంగు చీర కొనుక్కరా అని అంటారు. ఎందుకంటే ఆ అమ్మాయి పాడుతున్నటువంటి పాటలో నారింజ రంగు చీర యొక్క అందాన్ని, ఆ చీర కట్టుకున్నటువంటి అమ్మాయి సొగస్సును అభివర్ణిస్తూ పాట పాడుతుంది. కాబట్టి అమ్మాయి నారింజ రంగు చీరను కోరుకుంటుంది. చెప్తాడు మోరేశ్వర్ ప్రధాన్కు, నువ్వు చీర కొనుక్కొచ్చి ఆ పనమ్మాయికి ప్రదానం చెయ్యి, ఈశ్వరుడు సంతోషిస్తాడు అని అంటారు. అదేవిధంగా వెళ్ళి చీర కొనుక్కొచ్చి ఆ అమ్మాయికి ఇస్తాడు. ఇచ్చిన తర్వాత తెల్లారి ఆ అమ్మాయి కొత్త చీర కట్టుకొని వస్తుంది. కొత్త చీర కట్టుకున్నప్పుడు అంతే ఉల్లాసం, ఆనందం. మళ్ళీ ఆ మరుసటి రోజు ఆ చీరను పెట్టెలో పెట్టుకొని యథావిధిగా తన చింకు దుస్తులు వేసుకొని పనికి వస్తుంది. అప్పుడు కూడా అదే ఆనందంతో అమ్మాయి ఉంది. దాస్గన్ మహారాజుకు అప్పుడు అర్థమవుతుంది, ఈశ్వరుడు ఏ స్థితిలో ఉంచితే ఆ స్థితిలో ఆనందంగా ఉండాలి. ఆ అమ్మాయికి ఎంత గొప్ప సంస్కారం ఉందంటే, తను కటిక పేదరికంలో ఉన్నప్పటికీ కూడా ఆ పేదరికపు ఛాయలు తన మనస్సుకు అంటట్లేదు. తను ఉన్నటువంటి స్థితిలో ఒక మంచి పని దొరికింది, తనను బాగా చూసుకునేటువంటి యజమానులు ఉన్నారు, ఈ పనిని తృప్తిగా ఆనందంగా చేయాలి, యజమాని వద్ద మెప్పు పొందాలి, ఇది తప్ప మరొకటి లేదు. తను ఉన్నటువంటి స్థితిని ఆ అమ్మాయి ఎప్పుడూ కూడా నిందించుకోలేదు, ఎప్పుడూ కూడా ఆత్మానందంలో తేలియాడుతూ ఉంది. చింకి వస్త్రాలు చూసి మనం పేదరికం అనుకుంటాం, కాదు, హృదయం స్వచ్ఛంగా ఆనందంగా ఉండడమే అసలైనటువంటి సంపద అనేటువంటి విషయాన్ని దాస్గన్ మహారాజ్ గ్రహిస్తారు. అంతేకాదు, ఈశ్వరుడు నిన్ను ఏ స్థితిలో ఉంచితే ఆ స్థితిలో ఆనందంగా ఉండడమే అసలైనటువంటి జీవిత సారం, ఇదే పరమార్థం అనేటువంటి విషయాన్ని ఈశోవ్యాసోపనిషత్తులో దాని భావార్థంగా రాస్తారు. ఈశోవ్యాసోపనిషత్తు కూడా చెప్పినటువంటిది అదే. భగవంతుడు నిన్ను ఏ స్థితిలో ఉంచితే ఆ స్థితిలో ఆనందంగా ఉండాలి. ఈ బోధ బాబా దాస్గన్ మహారాజ్ ద్వారా మనందరికీ చేయించారు. ఈరోజు చాలామంది మనము లేని దానికోసం, అందనటువంటి దానికోసం అనేక రకాలుగా పరితపిస్తూ ఉంటాం. ఉన్నటువంటి స్థితిలో గురు సహచర్యంలో ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చెయ్యం.
దానివల్ల మన జీవితంలో మధురమైనటువంటి ఆనందకరమైనటువంటి సమయాన్ని మొత్తము కూడా అనుభూతిని పొందకుండానే సమయమంతా కూడా వ్యర్థమైపోతుంది. మన జీవితం ఎప్పుడూ తాపత్రయాలతోటే కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. అందువల్ల మనము భగవంతుడు ఏ స్థితిలో ఉంచితే ఆ స్థితిలో మనం ఉండడమే అసలైనటువంటి జీవిత పరమార్థం. నిజంగా హేమాడ్ పంతు ఇక్కడ ఒక మాట రాస్తారు. ఆ అమ్మాయి అంత ఆనందంగా ఉండడానికి కారణము, ఆ అమ్మాయిని చూస్తే తనకేమర్థమైందనేటువంటి దాన్ని ఒక్క పదంలో చెప్తారు హేమాడ్ పంత్. పేదరికము సంపన్నంగా ఊరేగడం అంటే ఇదేనేమో అని చెప్పి రాస్తారు. అరే, పేదరికం సంపన్నంగా ఊరేగడం ఏంటి? ఎంత గొప్ప అర్థం ఉందో తెలుసా దీంట్లో. పేదరికం ఉన్నా, చింకుగుడ్డలున్నా భగవంతుడు ప్రసాదించినటువంటి ఆనందాన్ని తాను పోగొట్టుకోలేదు. ఈరోజు మనందరము కూడా దేన్ని కోల్పోతున్నామంటే, మనము ఏదో వ్యాపారం చేసి డబ్బు నష్టపోయామనుకుంటాం, వస్తువులు నష్టపోయామనుకుంటాం, బంధువుల్ని నష్టపోయామనుకుంటాం, స్నేహితుల్ని పోగొట్టుకున్నామనుకుంటాం. వాటన్నింటికంటే విలువైనటువంటి ఆనందాన్ని మనం పోగొట్టుకుంటున్నాము. నీకు అసలైనటువంటి సంపద ఆనందమే. పేదరికం సంపన్నంగా ఊరేగడం అంటే ఇదేనేమో అన్నటువంటి దానికి ఇదే అసలైనటువంటి అర్థం. మనం ఏ స్థితిలో ఉన్నా సరే మనకుండేటువంటి ఆనందమే సంపద. ఆ ఆనంద సంపద ఊరేగడం అంటే హేమాడ్ పంత్ చెప్పినట్టు మనం ఉన్నటువంటి స్థితిలో ఆనందంగా మనం ఊరేగుతూ ఉంటాం. అదే అసలైనటువంటి సంపద అనేటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. నిజంగా ప్రతి అధ్యాయంలో కూడా అద్భుతమైనటువంటి బోధ ఉంటుంది. సంస్కృత పండితుడైనటువంటి దాసుగన్ మహారాజుకు అందనటువంటి ఈశోవ్యాస ఉపనిషత్తుకు సంబంధించినటువంటి ఆ సంశయాన్ని బాబా అత్యంత సులువుగా, ప్రాక్టికల్గా ఒక పని మనిషిని చూపెట్టి, ఆ అమ్మాయి పేదరికంలో ఉన్నా సరే ఆ పేదరికం అనేటువంటిది మనసుకు ఎక్కించుకోలేదు. పేదరికం చిరిగినటువంటి గుడ్డలో లేకపోతే తన స్థితికి సంబంధించినటువంటి తప్ప మనసుకు సంబంధించినటువంటిది కాదు, జీవితానికి సంబంధించినటువంటిది కాదు. సంపన్నుడైనా కటిక పేదవారైనా ఇద్దరికీ లభించేటువంటి ఆనందంలో తేడా ఉండదు. ఆ ఆనందాన్ని అనుభవించడంలోనే జీవితం ఉంటుంది. సంపద అనుభవించడంలో తృప్తి ఉండదు. ఆనందకరమైనటువంటి జీవితాన్ని అనుభవించడంలోనే అద్భుతమైనటువంటి తృప్తి ఉంటుందనేటువంటి ఎంత మహాద్భుతమైనటువంటి బోధ, ఎంత చిన్న సంఘటన ద్వారా ఈశోవ్యాసోపనిషత్ యొక్క సంపూర్ణ సారాన్ని బాబా దాస్గన్ మహారాజు కళ్ళెదుట సాక్షాత్కరింపజేశారు. గురువు ఏదో 4 మాటలు చెప్తే ఆ 4 మాటలు చాలా మటుకు ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తాం. కానీ బాబా అలా కాదు. బాబా పూర్తిగా కూడా అన్నింటినీ ఆచరణీయంగా మనకు చూపెట్టి, ఆ ఆచరణలో మనం గ్రహించినటువంటి విషయాలు మనసులో స్థిరంగా పదిలపరుచుకునేలాగా ఇటువంటి అనుభవాలనే బాబా ఇస్తారు. ఈరోజు మనకు కూడా బాబా అనేక రకాలైనటువంటి అనుభవాలు ఇస్తారు. ఆపదల్లో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు చాలా ప్రాక్టికల్గా చూపెడతాడు. అమ్మా, నీకంటే దుఃఖంలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నీకంటే డబ్బు లేని స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. మరి వారు ఉన్నటువంటి దాంట్లో తృప్తిగా ఎలా ఉంటున్నారు? నువ్వు లేని దానికోసం ఎందుకు ఆరాటపడుతున్నావు? ఇది బాబా ప్రాక్టికల్గా చెప్పేటువంటిది. చాలామంది మనము మనకంటే పైన ఉన్నటువంటి వాళ్ళని చూసి ఆ పైకి ఎగరాలనుకుంటాం. ఆ పైకి ఎగరడంలోనే మన సమయము, మన ఆలోచనలు, జీవన ఆయువు మొత్తం దానికోసం వెచ్చిస్తాం. నీకు భగవంతుడు జీవితం ఇచ్చింది ఎందుకోసం? తృప్తికరమైనటువంటి జీవితాన్ని అనుభవించడం. అమ్మాయి కొత్త చీర వచ్చిందని చెప్పి మురిసిపోలేదు. పాత చీర మళ్ళీ అదే చింకి గుడ్డలు కట్టుకొని వచ్చి కృంగిపోలేదు. అమ్మాయి రోజు ఇటువంటి కొత్త చీర కట్టుకుంటే బాగుండనేటువంటి ఆశ కూడా పడలేదు. ఇక్కడ అమ్మాయి ఈశ్వర స్వరూపమే, ఆ చీర ఇచ్చినటువంటి వారు ఈశ్వర స్వరూపమే, ఆ చీర కూడా ఈశ్వర స్వరూపమే. ఆ అమ్మాయి మనసులో ఉన్నటువంటి ఆనందం సైతం ఈశ్వర స్వరూపము. ఈ జగత్తంతా ఈశ్వర స్వరూపమైనప్పుడు ఉన్నవారు లేనివారు, తృప్తి అసంతృప్తి అనేటువంటి భేదభావన ఉండదు, దైత్వం ఉండదు.
ఒకటే ఒక అంశం ప్రతి జీవిలో కూడా స్థిరంగా ఉండేటువంటిది, శాశ్వతంగా ఉండేటువంటిది ఆనందం, తృప్తి. ఈ రెండింటినే గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండింటినే మనం పెంపొందించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఎంత అద్భుతమైనటువంటి బోధ కదా ఈశోవ్యాసోపనిషత్తు ద్వారా బాబా దాస్కన్ మహారాజుకు, మనకు, మన తర్వాత అనేక తరాలకు తృప్తిగా జీవించడం ఎలా అనేటువంటి అద్భుతమైనటువంటి సారాన్ని 20వ అధ్యాయం ద్వారా మనకు తెలియజేశారు. ఆ తర్వాత అధ్యాయంలో ఒక మాటతో కథను ప్రారంభిస్తారు హేమాడ్ పంత్. మనస్సు పులకరించిపోయేటువంటి మాటలు వింటే ఏం లాభం? ఆ క్షణానికి శరీరం రోమాంచితం అవుతుంది, కానీ ఆచరణపూర్వకమైనటువంటి బోధ చేస్తే అది జీవిత పర్యంతము మన మనసుల్లో ఉండిపోతుందని చెప్పి అక్షర సత్యం అది. బాబా తన భక్తులకు జీవిత పర్యంతము మనస్సుల్లో నిలిచిపోయేటువంటి బోధనే చేస్తారు. 21వ అధ్యాయంలో ఉన్నటువంటి 2 అద్భుతమైనటువంటి కథలు జీవిత పర్యంతము మనం ఏ ఆచరణను చేయాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తారు. విహెచ్ ఠాకూర్ అనేటువంటి మమ్లత్దారు బెల్గావ్ దగ్గర ఉన్నటువంటి వడ్గావ్ అనేటువంటి గ్రామానికి సర్వే నిమిత్తం వెళ్తారు. వడ్గావ్ అనేటువంటి గ్రామంలో కన్నడ అప్ప అనేటువంటి ఒక సాధువు అక్కడ ఉపన్యాసం ఇస్తూ ఉంటారు. ఉపన్యాసం అయిన తర్వాత వీరు వెళ్ళి వారు దర్శనం చేసుకుంటే నిశ్చలదాస్ రాసినటువంటి విచార సాగరం అనేటువంటి గ్రంథాన్ని వారికి ఇవ్వడం జరుగుతుంది విహెచ్ ఠాకూర్కు. ఆ సందర్భంగా ఒక మాట చెప్తారు, నువ్వు ఇక్కడి నుండి నీ ఉద్యోగ నిమిత్తం ఉత్తర వైపు వెళ్ళినప్పుడు ఆ ఉత్తరం వైపు ఉన్నటువంటి ఒక సాధువు నీ జీవితానికి మార్గనిర్దేశనం చేస్తారంటారు. ఆ తర్వాత పూణే దగ్గర ఉన్నటువంటి జున్నూర్ సమీపానికి తనకు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ జున్నూర్ సమీపంలో ఉన్నటువంటి నానేఘాట్ అనేటువంటి పర్వతం పైకి ఎక్కి సర్వే చేయాల్సి ఉంటుంది. ఆ మామూలుగా నడవలేనటువంటి పర్వతం అది. ఎనబోతు పైన ఎక్కి ప్రయాణం చేయాలి. ఆ ఎనబోతు పైన ఎక్కడం వల్ల విపరీతమైనటువంటి ఒళ్ళు నొప్పులు ఇవన్నీ కూడా వస్తాయి. అమ్మ కార్యం పూర్తయిందని చెప్పి ఊపిరి పీల్చుకొని కిందికి వస్తాడు. అక్కడే పనిచేస్తున్నటువంటి నానాసాహెబ్ చందోర్కర్తో పరిచయం అవుతుంది. మీరు షిరిడీలో ఉన్నటువంటి శ్రీ సాయిబాబాను దర్శించుకోండి, నేను ఈరోజు వెళ్తున్నాను, నాతో వస్తారా అని అడుగుతారు. లేదు ఆ రోజు నాకు ఠానేలో కోర్టు కేసు ఉంది, అక్కడికి వెళ్ళాలి అని అంటారు. సరే అవన్నీ బాబా చూసుకుంటారు, మీకు రావాలనే సంకల్పం ఉంటే రండి అని అంటారు. లేదు ఆ రోజు నేను వెళ్ళకపోతే ఆ రోజు తీర్పు కింది మీద అవుతుందని చెప్పి వెళ్తారు. వెళ్తే అక్కడ న్యాయాధీశుడు రారు. నానాసాహెబ్ చెప్పినట్టుగా వారితో వెళ్ళి ఉంటే దర్శనం బాగా జరిగేది. ఇప్పుడు నేను వెళ్తే నానాసాహెబ్ ఉంటారో ఉండరో అని చెప్పి సంశయపడుతూ వెళ్తారు. అప్పటికే నానాసాహెబ్ వెళ్ళిపోతారు షిరిడీ నుంచి. అక్కడ ఉన్నటువంటి పాత మిత్రులు తీసుకెళ్ళి బాబాకు వీరిని పరిచయం చేస్తారు. బాబా వారు దర్శనం చేసుకోగానే ఒక మాట అంటారు, కన్నడ అప్ప చెప్పినంతగా అంత సులువైనటువంటి మార్గం ఇక్కడ ఉండదు. ఆ గ్రంథాన్ని చదవడం మాత్రమే కాదు, అందులో ఉన్నటువంటి విషయాలను ఆచరణలో పెట్టు అనేటువంటి విషయాన్ని బాబా ఠాకూర్కు బోధిస్తారు. ఠాకూర్ అనుకుంటాడు, అక్కడ ఉన్నటువంటి మహాత్ముడు గ్రంథాన్ని ఇచ్చి చదవమన్నారు, ఆ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను ఏ విధంగా ఆచరించాలో ఆచరణాత్మకంగా ఇక్కడ ఉన్నటువంటి శ్రీ సాయిబాబా బోధించారు అని చెప్పి తన హృదయం ద్రవించుకపోతుంది. తన జీవితానికి ఇది గొప్ప పరమార్థమని, గొప్ప అదృష్టం అని చెప్పి ఠాకూర్ భావిస్తారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆచరణాత్మకమైనటువంటి బోధ ఒక్క సద్గురువు మాత్రమే చేయగలుగుతారు. అందుకనే ఈరోజు సద్గురు అనగానే శ్రీ సాయిబాబా పేరు గుర్తొచ్చి వారు మాత్రమే ఈ ప్రపంచానికి, లోకానికి అత్యంత సులువైనటువంటి మార్గాన్ని ఆచరణపూర్వకంగా బోధిస్తారనేటువంటి నమ్మకం మనలో కుదిరింది. అందుకనే కదా ఈరోజు సద్గురు అనగానే, గురు పౌర్ణమి అనగానే మనకు గుర్తొచ్చేటువంటి పేరు సాయిబాబా. సాయిబాబా తప్ప సద్గురు దైవం అనగానే మరొక పేరు ఎందుకు గుర్తుకు రాదు? ఇక్కడ మార్గం చాలా సులువైనటువంటిది. కేవలం నామస్మరణ, నవవిధ భక్తిలో ఉన్నటువంటి దాన్ని దేన్నైనా ఒకదాన్ని పట్టుకోండి, మీ జీవితం తరించిపోతుంది అని చెప్పినటువంటి బోధ. ఇదే 21వ అధ్యాయంలో నవవిధ భక్తికి సంబంధించి ఎంత అద్భుతమైనటువంటి ప్రస్తావన ఉంటుంది. అనంతరావు పటాంకర్ అనేటువంటి గొప్ప పండితుడు వేదాంగాలు చదివాడు, ఉపనిషత్తులను పరిశీలించాడు, అనేక గ్రంథాలను ఔపోసన పట్టాడు. కానీ మనస్సుకు శాంతి లేదు. దీంతో తన మనస్సు శాంతించాలని చెప్పి అనేక చోట్ల తిరుగుతారు.
చాలామంది మిత్రులు చెప్తారు, ఒకసారి షిరిడీకి వెళ్ళిరా, ఆ దివ్యమంగళ రూపాన్ని చూస్తే చాలు నీ మనస్సు కుదుట పడుతుంది, నీ మనస్సుకు ఆనందం లభిస్తుంది, శాంతి లభిస్తుంది అని చెప్తారు. షిరిడీకి వస్తారు, వచ్చి బాబా దర్శనం చేసుకొని ద్వారకామాయిలో కూర్చొని ఉంటే ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు ఆయన చూస్తూ ఉంటారు. ఆ గ్రామంలో ఉన్నటువంటి వారు, బాబాను ఆశ్రయించినటువంటి వారు బాబా చరణాల వద్ద ఎంతో ఆనందంగా, ఎంతో తృప్తిగా కూర్చొని ఉంటారు. తను అనుకుంటాడు, అరే నేను ఇంత జ్ఞాన పరిశీలన చేశాను, అనేక గ్రంథాలను చదివాను, నాకు లేనటువంటి ఆనందం, తృప్తి ఏమీ చదవనటువంటి ఈ పామరులకు దక్కింది, ఇది ఎలా సాధ్యం అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. బాబా అతనిని దాదా కేల్కర్తో వెళ్ళమని చెప్పి ఒక మాట చెప్తారు వెళ్ళే ముందు. ఇక్కడికి ఒక వ్యాపారి వచ్చారు, గుర్రం లద్దెలు వేస్తుంటే ఆయనే గుర్రం వేసినటువంటి 9 లద్దెలను మూటగట్టుకున్నారు అని అంటారు. ఇది అనంతరావు పటాంకర్ను ఉద్దేశించి అన్నటువంటి మాటలు. కానీ పటాంకర్కు అర్థం కాదు. వెళ్తూ వెళ్తూ ఇద్దరి మధ్య చర్చ జరుగుతుంది, దాదా కేల్కర్కు పటాంకర్కు. బాబా ఎందుకు ఈ 9 లద్దెల గురించి ప్రస్తావించారు, నాకేమీ అర్థం కావట్లేదు అని అంటారు. అప్పుడు దాదా కేల్కర్ అంటారు, ఏదో నా మనస్సుకు అర్థమైంది నేను చెప్తాను, ఇదే ఖచ్చితంగా ఇదే అని చెప్పి మీరు నిర్ధారణ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు, నా భావం చెప్తాను వినండి అని అంటారు. బాబా చెప్పినటువంటి 9 లద్దెలు నవవిధ భక్తికి సంబంధించినటువంటి సూచిక. ఆ నవవిధ భక్తిని పట్టుకొని ఉండమనేటువంటిది బాబా యొక్క వాక్కు అయి ఉంటుంది అని అంటారు. దాదా కేల్కర్ ఇంకా విపులంగా చెప్తాడు, ఆ గుర్రము ఈశ్వరుని అనుగ్రహము, ఆ లద్దెలే నవవిధ భక్తులు, భక్తి ప్రేమ లేకుండా పరమేశ్వరుడు ప్రాప్తించడు అనేటువంటి విషయం చెప్తారు. అప్పుడు పటాంకర్కి అర్థమవుతుంది, ఎన్ని శాస్త్రాలు చదివినా భక్తి ప్రేమ ఉంటేనే, ఈరోజు బాబా చరణాల వద్ద వీళ్ళందరూ భక్తి ప్రేమతో కూర్చున్నారు కాబట్టి ఏ జ్ఞానం లేకపోయినా అమితమైనటువంటి ఆనందాన్ని వాళ్ళు పొందుతున్నారని చెప్పి నవవిధ భక్తిలోని శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణ, చరణ సేవ, అర్చన, వందనం, దాస్యం, సౌఖ్యం, ఆత్మనివేదనం వంటి ఈ నవవిధ భక్తుల్ని అలవర్చుకుంటే భక్తి ప్రేమలు పెంపొందుతాయనేటువంటి విషయాన్ని తను గ్రహిస్తారు. ఆ తర్వాత బాబా దగ్గరికి వెళ్తే బాబా అంటారు, ఏమైంది 9 లద్దెలు మూట కట్టుకున్నావా జాగ్రత్తగా అని అంటారు. బాబా మీ అనుగ్రహం లేకుండా నేను దేనిని మూట కట్టుకోలేను, మీ అనుగ్రహం ఉంటే తప్ప భక్తి ప్రేమలు నాలో పెరిగి నాలో ఆత్మతృప్తి కలగదు, ఆనందం వెల్లివిరియదు అనేటువంటి విషయం చెప్తారు. బాబా ఒక మాట చెప్తారు, నవవిధ భక్తిలో ఏ ఒక్కదాన్నైనా సరే మీరు అంటు పెట్టుకొని ఉంటే అమితమైనటువంటి ఆనందం కలుగుతుందని చెప్పి ఈరోజు మనందరము అదృష్టవంతులం. నవవిధ భక్తిలో మొదటి స్థానం శ్రవణం. ఆ ఎప్పుడూ మనం శ్రవణం అనేటువంటి ధ్యాసలో ఉండడం అనేటువంటిది ఆనందానికి అవధులు లేనటువంటి సాధన. ఈరోజు ఎవరైతే గురు కథాశ్రవణం చేస్తున్నారో వారికి అంతు లేనటువంటి ఆనందం ఉంటుంది. అదేవిధంగా కీర్తన, ప్రతిరోజు కూడా మనం హారతి ద్వారానో ఏ పాట ద్వారానో బాబాను కీర్తిస్తూనే ఉంటాం. సేవ, ఎప్పుడూ కూడా బాబా మార్గంలో సేవలో ఉండడానికి మనం ముందు బాగానే నిల్చొని ఉంటాం. ఈరోజు భిక్ష ద్వారా మనం చేస్తున్నటువంటి పరోపకార సేవ నవవిధ భక్తిలో ఎంతో కీలకమైనటువంటిది. ఈ విధంగా నవవిధ భక్తుల్లో ఉన్నటువంటి దాన్ని ఏదో ఒకటి పట్టుకోమన్నారు బాబా. కానీ బాబా భక్తులుగా మనము నవవిధ భక్తిలోని 9 అంశాలను ఆచరణలో పెడుతున్నాం. ఎటువంటి ప్రయాస లేకుండా, ఏ సాధన లేకుండా బాబా యొక్క గురుకథా శ్రవణం చేస్తున్నాం, బాబా యొక్క హారతులు పాటలను కీర్తనం చేస్తున్నాం, బాబా మార్గంలో జరిగేటువంటి సేవలో పాల్గొంటున్నాం, వారి యొక్క చరణాలను వదలకుండా ఉంటున్నాం, చరణ సేవ చేస్తున్నాం, అర్చనం చేస్తున్నాం, వందనం చేస్తున్నాం, దాస్యం చేస్తున్నాం, బాబాతో సఖ్యతతో ఉంటున్నాం, చివరికి మన ఆత్మ నివేదనను ఆయనకు చేస్తున్నాం. కాబట్టి బాబా మార్గంలో ఉన్నటువంటి మనందరం కూడా అదృష్టవంతులం. నవవిధ భక్తిలో ఒక్కదాన్ని కాదు 9 ఆచరించేటువంటి గొప్ప శక్తిని, గొప్ప సాధనను బాబా మనకు అనుగ్రహించారు. ఇంతకు మించినటువంటి అదృష్టం బాబా భక్తులకు ఇంకొకటి ఉండదు. ఈ జగత్తులో ఇంతకు మించినటువంటి అదృష్టము, సంపద కూడా ఈ జగత్తులో మరొకటి ఉండదు. నవవిధ భక్తుల్లో 9 భక్తి మార్గాలను అనుసరించడం, ఆచరించడం అనేటువంటిది నిజంగా మనకు సద్గురువు అనుగ్రహించినటువంటి గొప్ప వరం అని చెప్పి మనం భావించాలి. బాబా తన వద్దకు వచ్చినటువంటి భక్తుల యొక్క మనోభావాన్ని, వారి గతులను, లోపల ఉన్నటువంటి లోతులను ఆయన పట్టుకోగలుగుతారు. అందుకనే పటాంకర్ మనస్సు ఎంత కల్లోలంగా ఉండేది.
అంత జ్ఞానాన్ని సంపాదించిన తర్వాత, అన్ని పుస్తకాలను చదివిన తర్వాత కూడా ఏ శాంతి సుఖము లేదు కదా. అదేవిధంగా రకరకాలైనటువంటి దాంతో వచ్చినటువంటి భక్తుల యొక్క మనసుల్లో ఉన్నటువంటి ఆ భావనలు కూడా బాబా గుర్తిస్తారు. ఒక వకీలు వస్తాడు, వచ్చి బాబాకు దక్షిణ సమర్పించి పాదాలకు నమస్కరించి పక్కన కూర్చుంటాడు. వెంటనే ఆ వకీల్ని చూసి బాబా అంటాడు, కొంతమంది జనులు నిందిస్తారు, మళ్ళీ ఇక్కడికి వచ్చి పాదాల పైన పడతారు, దక్షిణ సమర్పిస్తారని. బాబా అన్నటువంటి మాటలు తన గురించే అని చెప్పి ఆ వకీలు ఆత్మ పరిశీలన చేసుకుంటాడు. ఎందుకంటే ఒకసారి తాత్యా సాహెబ్ నూల్కర్ కంటి జబ్బు వస్తే బాబా దగ్గరికి వస్తారు. అప్పుడు కోర్టు బార్ కౌన్సిల్ హాల్లో అనేక రకాలైనటువంటి వ్యాఖ్యలు చేస్తాడు ఈ వకీలు. అరే ఎవరికైనా రోగం వస్తే డాక్టర్ దగ్గరికి పోవాలి కానీ ఆ ఫకీర్ దగ్గరికి పోతాడా అని చెప్పి విపరీతమైన నింద చేస్తాడు. అంత నింద చేసిన తనను శరణంటూ వచ్చినటువంటి ఆ వకీల్ను తిరస్కరించలే బాబా. కానీ ఇక పైన అటువంటి బుద్ధిని ప్రదర్శించకు, ఎవరిని నోటితో విమర్శించకు, విమర్శిస్తే అన్నీ నాకు తెలుస్తాయి అనేటువంటి వారి సర్వంతర్యామి తత్వాన్ని బాబా ఇక్కడ బోధించారు. నిజంగా సచ్చరితలోని ప్రతి అధ్యాయం అపురూపమైనటువంటిది. ప్రతి వాక్యము, ప్రతి అక్షరము మనకు అక్షర గుళికల సంజీవనం లాంటిది. మన జీవితానికి ఇదే అసలైనటువంటి సంజీవనం. ఈ సంజీవనాన్ని మనం శ్రవణం చేస్తూ ఆస్వాదిస్తూ మన జీవితాన్ని ఆనందమయంగా మార్చుకుందాం. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.